వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నగరంలో ఉదయం నుంచి ఎక్కడ చూసుకున్నా చాలా మటుకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉన్న వాటి దగ్గర మాత్రం జనాలు విపరీతంగా వస్తున్నారు. టూ వీలర్స్ కావచ్చు, కార్లర్లు కావచ్చు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ క్యూలో ఉన్నారు? మేము 12 గంటలకు వచ్చి ఇక్కడ లైన్లో ఉన్నామండి. మేము అడిగితేనేమో ట్యాంకర్ వచ్చింది, ఆల్రెడీ పోసారు, 3 o'clock వేస్తాం, 4 o'clock వేస్తాం ఉన్నారు. మేము ఆర్ఎల్ని కొట్టి గొడవ చేస్తే అప్పుడు 2:30కి ఏమో స్టార్ట్ చేశారు. 2:30కి స్టార్ట్ చేశారు. అసలు బంకు అసలు బంద్ లేదంటున్నారు, పెట్రోల్ అంతా ఉందని చెప్తున్నారు. ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసి జనాలు పిచ్చోళ్ళు అయిపోయిన లైన్లో వచ్చేసి విపరీతంగా ఏ బంకు చూడండి, నిన్న ఖాళీగా ఉంది, రాత్రి ఖాళీగా ఉంది. రాత్రి 12 నుంచి ఫుల్ బిజీ. అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఇన్స్టాలో ప్లీజ్ దయచేసి మాత్రం రీల్స్ చేయొద్దు. మీరు రీల్స్ అంటే అస్సలు చేయొద్దు. రీల్స్ వల్ల చూడండి ఎంతమంది పనులు మానుకోండి. అన్నం కూడా కొంతమంది వ్యాన్లో తెచ్చుకుని ఇక్కడ తిన్నారు. అన్నం భోజనం ఇక్కడ చేశారండి పెట్రోల్ కోసం. ఇక్కడ పెట్రోల్ కోసం భోజనం ఇక్కడ చేశారు. అసలు ఎంత ఘోరం అంటే సోషల్ మీడియా ఏదైనా పనికొచ్చే పని చేస్తే చాలా బాగుంటుంది. సోషల్ మీడియా ఇంకా మనకు వారం దాకా రావు, నెల దాకా రావు, 2 నెలల దాకా రావు అని చెప్తున్నారు. కానీ అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు. మనకి మీడియాలో కానీ ఎక్కడ పెడితే అక్కడ చూపిస్తున్నారు, దొరుకుతుంది, వస్తుందని. ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మాత్రం భయంకరంగా పిచ్చి లేపుతున్నారు. అసలు అవసరం ఉన్నా లేకపోయినా సరే పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి. పెట్రోల్ అయితే దొరుకుతుంది. 1-2 గంటలు మాత్రం బిజీగా ఉంటే తర్వాత మాత్రం నార్మలే. థ్యాంక్ యూ. అందరితో పాటు మేము ఇంకా పెట్రోల్ లేదని అనడం వల్ల మేము అందరితో కూడా వస్తున్నాము. కానీ ఎందుకు ఇలా అయిందో తెలియదు. కానీ ఎక్కడ చూసినా పెట్రోల్ ఆగిపోతుంది, మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేస్తారు. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 3 days నుంచి వెయిట్ చేస్తున్నా. ట్యాంకులో కొద్దిగా ఉంది కాబట్టి అలా నడిచింది, అందుకే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చినాము. అలా జరుగుతుంది అన్నమాట. కానీ పబ్లిక్ 1 hour అవుతుంది వచ్చి, 1 hour అవుతుంది. 1 hour నుంచి లైన్లోనే ఉన్నాం. ఇంతకుముందు 1 hour అయింది, అప్పటికి అయిపోయింది పెట్రోల్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. అలా అయిపోయింది. సార్, ఈ సోషల్ మీడియా ఈరోజు వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది నిజంగా ఫ్యూయల్ షార్టేజ్ ఉందా లేక ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు సార్. గవర్నమెంట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా డిక్లేర్ చేయాలి షార్టేజ్ నిజంగా ఉందా లేదా, లేకపోతే ఎందుకు ఈ ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఒక అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి వస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఉండదని అనుకుంటున్నాం సార్. అయిపోతుందని అంటే జనరల్గా చూస్తున్నాం కదా సార్. ఈ క్యూని చూస్తేనే అర్థమవుతుంది కదా, అవుతుందా లేదా అని చెప్పేసి అట్లా ఏం అనుకోవట్లేదులే. కానీ సో మేబీ ముందు జాగ్రత్త కోసం ఇట్లా ఫుల్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. న్యూస్లో కూడా అట్లా చూస్తున్నాం కదా. సో దానివల్ల కొంచెం ముందు జాగ్రత్త కోసం అని చెప్పి ఇట్లా పెట్రోల్ బంకుల్లోకి వచ్చి పెట్రోల్ చేస్తాం. ఇక్కడికి వచ్చి ఒక 45 minutes అట్లా అయింది. మామూలుగా నిన్న 2-3 days నుంచి కూడా ఆల్మోస్ట్ చాలా పంప్స్లలో భారత్ పెట్రోల్ కానీ, ఇండియన్ పెట్రోల్ కానీ, హెచ్పి కానీ అన్నిట్లో కూడా చాలా రష్ ఉండడం వల్ల మేము ముందే కొట్టించుకోవాల్సి వస్తుంది. బేసిక్లీ మేబీ బంద్ అవుతుందేమో భయంతో కొట్టించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో లేనిపోనివి అంటే మనకు ఇక 30 రోజుల దాకా పెట్రోల్ దొరకదు, 60 రోజుల దాకా దొరకదు, ఇట్లా పక్క రాష్ట్రాలల్లో పెట్రోల్ అయిపోయింది, చాలామంది పరిశాన్ అవుతున్నారు అని పుకార్లు పుట్టడం వల్ల అది నమ్మి చాలామంది బారులు తీరుతున్నారు. 1 లీటర్ పోయించుకున్న వాళ్ళు 10 లీటర్లు పోసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా పెట్రోల్ అయిపోతే వాళ్ళ దినదిన పనులన్నీ ఆగిపోతాయని. కానీ వాస్తవంగా చూస్తే మనకు 60 రోజులకు సరిపడా స్టాకు ఉన్నది. ఎవరు దిగులు పడవలసిన అవసరం లేదు. మన భారతదేశ ప్రధాని మోడీ కూడా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడి అక్కడ నిలిచిపోయిన నౌకలను కూడా హర్ముజ్ జలసంధి నుంచి మన దేశానికి ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఒక 3-4 నౌకలు చేరుకున్నాయి, ఇంకా చేరుకుంటాయి. మనకు పెట్రోల్ నష్టంతో ఏమీ భయం లేదు. మనకు పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపై ప్రజలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేము తెలియజేస్తున్నాం. కెమెరామెన్ వెంకట్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.